నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పలానా పని చేశారు, అష్టదరిద్రాలు చుట్టుకుంటే మీకు ఆ తప్పు చేశారో చుట్టుకున్నట్టే, ఇలాంటివి బాగా వింటూ ఉంటాం. ఇవి నిజంగా భయపెట్టడానికా, మనం సక్రమంగా సరైన మార్గంలో వెళ్ళటం కోసం చెప్పినవా, నిజంగానే చుట్టుకుంటాయా? చుట్టుకుంటాయంటే అష్టదరిద్రాలు మన జీవితాల్లో ఉంటాయి జయ. భాగమేనా అవి కూడా? భాగమే. ఇప్పుడు 8 చుట్టుకుంటే ఓ కష్టం, 8లో 1-2 సహజంగా అందరిళ్లలో కనపడుతూనే ఉంటాయి. కొన్ని తప్పనిసరి వాళ్ళ నెత్తి మీద పడిపోతాయి, కొన్ని వాళ్ళే తెచ్చుకునేవి. అష్టదరిద్రాల మీద ఏవో 3-4 పాఠభేదాలు కనపడతాయి, కానీ సాధారణంగా మనకు పెద్ద బాల శిక్షలోను తర్వాత ఏమంటారు మన పంచాంగాల్లోనూ చెప్పేవి ఏంటంటే అష్టదరిద్రాల్లో దాస్యం, ఎవరి కిందైనా పని చేయాల్సి రావటం, దాసిత్వం. ఇప్పుడు దాసిత్వం అంటే మనం అన్ని దాసిత్వాలే కదా, ఉద్యోగాలే కదా మనం చేసేది. ఉద్యోగం వేరు, దాస్యం వేరు. అంటే జీతానికి సరిపడా కాకుండా మనది కాని మనం చెయ్యక్కర్లేని అనవసరమైన పనులు ఒకరి కింద చేయటాన్ని దాస్యం అంటారు. దానికి తగిన డబ్బు ఉండదు. అవును. దండనలు బాగా ఉంటాయి, దెబ్బలు తింటారు వీళ్ళు, పరువు పోగొట్టుకుంటారు, ఎప్పుడూ అమర్యాదకరమైన ప్రవర్తనకే గురవుతూ ఉంటారు. దాస్యము అంటారు దాన్ని. ఇది తప్పదు. ఇది ఒక అష్టదరిద్రాల్లో మొదటిది. రెండోది దరిద్రం, డబ్బులు లేకపోవటం. ఈ డబ్బు లేకపోవటము మనకి అవసరమైనప్పుడు మామూలుగా రోజువారీ తిండి ఉండటము అది కాదు, సడన్గా అనారోగ్యం, దానికి డబ్బు చాలదు. తప్పనిసరిగా వెళ్లాల్సిన ప్రయాణం, దానికి డబ్బు దొరకదు. తప్పకుండా చేయవలసిన ఒక ఖర్చు, అప్పుడు డబ్బు దొరక్కపోవటం. మామూలుగా డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర, మొత్తం డబ్బులు లేనివాడు ఒక దరిద్రుడైతే నిత్య దరిద్రుడు వాడు. అది లేకపోతే ఇది కొంచెం ఉన్నా కూడా అవసరానికి డబ్బు అందకపోవటం కూడా అష్టదరిద్రాల్లో ఒకటి. ఓకే, ఇది తప్పదు కదా. అవును. అక్కడి నుంచి భార్యా వియోగం, అష్టదరిద్రాల్లో భార్యా వియోగం ఒకటి అని చెప్తారు. భర్తృవియోగం కూడా చాలామంది ఏంటంటే ఈ భర్తృవియోగం, భర్తలు చనిపోయినా చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచుకోగలిగిన ఆడవాళ్ళని మనం కోకొల్లలుగా చూస్తాం. భార్యా విహీనుడే ఎక్కువ బాధపడతారని చెప్తారు. అందుకని ఏం చేసేవాళ్ళు పాత రోజుల్లో, భార్యలు చనిపోతే వెంటనే పెళ్లి చేసేసేవారు. అలాగే భయాలు లేకుండా పిల్లల్ని పెంచిన వాళ్ళ సంఖ్య పాతకాలంలో చాలా తక్కువ జయ. ఇటీవల మనం కాస్త పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని చూసుకుంటున్న వాళ్ళు కనిపిస్తున్నారు. అప్పుడు ఏదో ఎవరి సహాయంతో బాగా పెద్ద వయసు వచ్చాక కూడా భార్య వియోగం సంభవిస్తే మళ్ళీ పెళ్లి చేసుకునేవాళ్ళు. ఎందుకంటే భార్య వియోగికి ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు ఉండరు, ఇల్లు శుభ్రం చేసేవాళ్ళు ఉండరు, వేళకి అన్నం పద్యం పానం చూసేవాళ్ళు ఉండరు, అనారోగ్యం వస్తే దిక్కుండదు. ఇవన్నీ ఆడవాళ్ళు చేయవలసినవి కదా. అంటే మన విధానం అది, మేమే చేయాలా అని పోటాడద్దు, మన విధానం అది. పిల్లల్ని లాలించే వాళ్ళు ఉండరు, ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి బొట్టు కాటిగా పెట్టేవాళ్ళు ఉండరు, ఎవరైనా వస్తే వాళ్ళకి అన్నం వండి పెట్టేవాళ్ళు ఉండరు. ఇవన్నీ ఆడవాళ్ళు అయితే సమంగా భర్తలు లేకపోతే చేసుకుంటారు, లేకపోయినా వీళ్ళు చేసుకోగలుగుతారు. మగవాడి వల్ల అవ్వదు కదా అది. అప్పటి రోజుల్లో పైగా ఏంటంటే ఈ వ్యవసాయాలని వృత్తులని వాళ్ళు ఆ పనిలో ఉంటే ఈ ఇంట్లో సమర్థించే ఆడది లేకపోవడంతో చాలా బాధపడేవాళ్ళు. అందుకని ఈ భార్యా వియోగాన్ని కూడా అది అష్టదరిద్రాల్లో ఒకటి చేశారు. తర్వాత తప్పులు చేయటం, దొంగతనము, వ్యభిచారము, మోసం చేయటం, ఇది కూడా అష్టదరిద్రాల్లో ఒకటి. ఎవరినైనా మోసం చేయటం అంటే తెలివి కాదు, అది మీరు దరిద్రంలో ఉన్నారని అర్థం. వ్యభిచరిస్తున్నారు, అష్టదరిద్రాల్లో ఒకటి. అది వాళ్ళ గ్రహస్థితుల వల్లే వాళ్ళకి అది సంప్రాప్తిస్తుంది, దాన్ని పోగొట్టుకోవాలి. దానికోసం నేను దేవాలయ దర్శనాలు లాంటివి చేయాలి. దొంగతనం చూడు, తిండికి దొంగతనం చేయటం తప్పు కాదు, అది వాడి దరిద్రం, వాడి కర్మ. తెలిసి దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది, అది కూడా అష్టదరిద్రాల్లో ఒకటేనట. 4 చెప్పాం ఇప్పటికి. తర్వాత అసలు మనం నమ్మలేనిది ఒకటి ఉంది, అప్పులు చేయటం. అప్పు చేయటం కూడా దరిద్రమే, దరిద్ర లక్షణమే. అప్పులు చేయటం కూడా, అప్పులు తీర్చగలిగి తీర్చకపోవటం, అప్పు ఎగ్గొట్టడం. మనకు ఐపీ పెట్టే వాళ్ళందరూ దరిద్రులే వాళ్ళు. అష్టదరిద్రాల్లో అది కూడా ఒకటి. భిక్షాటన చేయటం, అడుక్కోవటం, తిండికి లేక అడుక్కుంటారు పాపం, అది కూడా దరిద్రంలో ఒక భాగమే. ఈ భిక్షాటన ఏంటంటే అప్పులు తీసుకోవటానికి కూడా మరి మనం ఏంటి, మన గ్రహస్థితులు ఇవన్నీ కావాలని పెట్టుకునేవి కాదు, కొన్ని సహజంగా ఉంటాయి. తర్వాత అష్టదరిద్రాల్లో ముఖ్యమైనది ఒకటి వ్యాధి, జబ్బు. జబ్బు కూడా దరిద్రాల్లో ఒకటి.
దరిద్రమైన వాడికి ఆరోగ్యం రాదు. ఎంత ఖర్చు పెడతారో దాని మీద, ఎన్ని ప్రయత్నాలు చేస్తారో, ఎన్ని మందులు తింటారో, ఎంతమంది వైద్యుల్ని మారుస్తారో. అందుకని ఏంటంటే వ్యాధి పురాకృతమైనటువంటి పాపము వ్యాధి రూపంలో బాధిస్తుంది. పురాకృతమైన వాటి వల్ల ఇవన్నీ వస్తాయి కదా మనకి. ఇంకోటి ఉంది చాలా విచిత్రమైనది, సోమరిపోత్తనం. ఓహో, ఇది కూడా దరిద్రమే. మరి సోమరిపోతుల పిల్లలు నిద్ర లేకపోతే పొద్దున ఇంటికి దరిద్రం పడుకుంటున్నాను అంటాం. పగలు పడుకోకూడదు, సూర్యాస్తమయ సమయంలో పడుకునేవాళ్ళు. సూర్యాస్తమయ సమయంలో ఎవరు పడుకోవచ్చు? కేవలం రోగగ్రస్తులు, వృద్ధులే. వృద్ధులు కూడా అంత ఇది లేదు. లేవలేని వాడు మంచం మీద పడుకున్నాడా సూర్యాస్తమయ వేళలో, ఇక వాడి దరిద్రం అంతా ఇంత కాదు. అష్టదరిద్రాలు వాడికి ఉన్నట్టే. వీడికి మిగిలినవి కూడా అంటుకుంటాయి. ఇందులో ఒకటి ఉన్నవాడికి ఇంకొకటి వస్తుంది. సోమరిపోత్తనం ఉన్నవాడికి వ్యాధి వస్తుంది. అవునా? వ్యభిచారాలు అలాంటివి చేసే వాళ్ళకి తప్పులు చేయటం, దొంగతనాలు చేయటం, దానికోసం అబద్ధాలు ఆడటం, దానికోసం ఇతరులను మోసం చేయటం, ఎన్నొస్తాయి చూడు. ఒకదాని వెంట ఒకటి. ఇప్పుడు మనకు ఒకటే ఉంది, వ్యాధి ఉంది, అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. అనారోగ్యం ఉంది. వీళ్ళు భగవత్ సేవ చేసి అనారోగ్యం నుంచి తప్పించుకోవాలి. వ్యాధిలో ఉన్న దేవుడు దుర్మార్గుడు నాకు ఇది జప్పెట్టాడని అనకూడదు. దైవదూషణ చేసి కొత్తవి తెచ్చుకోకూడదు. ఉన్నదాని నుంచి తప్పించుకోవాలి. అనారోగ్యానికి తగిన మందు వేసుకోవాలి. ఔషధ సమయంలో చెప్పుకోవాలి. ఒక మంచి శ్లోకం ఉంది, శరీరే జర్జరీభూతే, మళ్ళీ చెప్తాం, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి. ఈ వాక్యం చెప్పుకుంటూ, అంటే శరీరం ఇదైపోయినప్పుడు, నా కళేబరం వ్యాధిగ్రస్తమైనప్పుడు ఔషధం మనం ఏ మందైతే వేసుకుంటున్నామో అది జాహ్నవీతోయం, గంగాజలం. వైద్యుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన హరి. అంటే ఈ వ్యాధిని హరించేవాడు, అన్నిటినీ హరిస్తాడు. అంతే, మన పాపాలన్నిటినీ అని తలుచుకుంటూ భగవన్నామస్మరణ చేస్తుంటే కొన్నాళ్ళకి వ్యాధి నెమ్మదిస్తుంది. మిగిలినవేవి మీకు అంటుకోకుండా ఉంటాయి. అది ప్రధానం. మిగిలిన దరిద్రాలు మనకు అంటుకోకుండా ఉంటాయి. ఏదైనా తప్పు చేయాల్సే వచ్చినప్పుడు భగవంతుడిని తలుచుకుని ఒక భగవద్ధ్యానం చేసి ఒక క్షేత్ర దర్శనం చేసి దాని నుంచి తప్పించుకోవాలి. అప్పుడు మనం మిగిలిన వాటి నుంచి తప్పించుకుంటాం. ఓకే. భార్యావిహీనుడైన వాడు వివాహం చేసుకోవాలని చెప్పేవాళ్ళట పాత రోజుల్లో. లేదా మీ పనులు మీరే చేసుకోవాలి. ఆ పనులు చేయడానికి ఎవరినైనా ఇంట్లో పెట్టుకోవాలి. ఆడవాళ్ళు లేని ఇల్లు ఉంచుకోకుండా. అంచేత ఏం చేసేవాళ్ళు అంటే పెళ్ళిళ్ళే కాదు, పెందరాళ్ళే మగపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి కోడళ్ళని తెచ్చుకునేవాళ్ళు. ఆ పిల్లల్ని ఇంట్లో ఉండి ఆడవాళ్ళు చేయవలసిన అన్ని శుభకార్యాలు చేసేదన్నమాట. అది చూడు ఎన్ని రకాలు ఉన్నాయి. వీటిని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? ఇది ఒక పెద్ద ప్రశ్నగా ఉంటుంది. అవును, భగవద్ధ్యానం అంతే. అన్నిటికీ సమస్తమైన వాటికి. ఇప్పుడు సోమరిపోతాను, దానికి ఏం చేయాలి? పొద్దున్నే లేచి సూర్యదర్శనం చేయాలి. భగవద్ధ్యానమే అంతే. పొద్దున్నే లే, సూర్యాస్తమయం అయ్యాక పడుకో. సాయంకాలం కూడా సూర్యదర్శనమే చేయాలి. నువ్వు సూర్యుని చూడాలంటే సాయంత్రం పడుకోకూడదు. పొద్దున్నే లేచిన వాడికి సోమరిపోతానం ఎందుకు ఉంటుంది? అవును, అందుకని సూర్యదర్శన విధి చెప్పారు. మాఘమాసం అంతా సూర్యుని చూడండిరా, ఏడాదంతా బతకం పోతుంది అని చెప్తారు. అంతే కదా. దాసిత్వాన్ని తప్పించుకోవాలి. కష్టపడు, భగవద్ధ్యానం చెయ్యి. ఏదైనా దేవాలయానికి వెళ్ళు, దేవుడికి దండం పెట్టుకో, దేవుడా నాకు ఈ దాసిత్వాన్ని తప్పించు, ఈ కష్టాన్ని తప్పించని కోరుకో, ఈ ప్రయత్నం చెయ్యి. వీటిల్లో చాలా మటుకు మన ప్రయత్నంతో పోతాయి. సోమరిపోతానని తగ్గించుకోవాలి. ఓకే. బుద్ధిగా ఉంటే ఆటోమేటిక్గా ఈ ఒక్కొక్క దాని నుంచి మనం బయటపడగలుగుతాం. ఈ అష్టదరిద్రాల్లో వ్యాధి నుంచి మనం తప్పించుకోలేని పరిస్థితులు వస్తాయి. కొన్ని రకాల వ్యాధుల నుంచి. ఇక దానికి ఏంటంటే మనం తప్పించుకోలేని దరిద్రం నుంచి తప్పించుకోగలిగే భగవద్ధ్యానాన్ని మనం చెంత పెట్టుకోవాలి. జాతక పరిశీలన అవి అలవాటు ఉన్నవాళ్ళు చూసుకుని వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేయాలి. గ్రహదోష నివారణ అర్థం చేయటం, దీపారాధన కనుక నిత్యము దీపం పెట్టేవాడు వీటి నుంచి తప్పించుకోగలుగుతారని చెప్తారు. ఓహో, మంచి నూనెతోటి, శుభ్రమైన నూనె అంటే పనికిరాని నూనెలతోటి కాకుండా శుభ్రమైన తైలంతో దీపారాధన చేస్తే మనకి మన పాపాలు తగ్గి ఈ దరిద్రాల నుంచి మనం తప్పించుకోగలుగుతాం. దీపం పెట్టడం 2 కాలాల్లో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. దైవ ధ్యానం చేసుకోవటం అది కూడా ఫలితాన్ని ఇస్తుంది. రైట్. నమస్తే. జయ.